మాట్లాడదాం. రైట్, మనతో పాటు పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు వైసీపీ సీనియర్ నాయకులు అండ్ సప్తగిరి ప్రసాద్ గారు టీడీపీ అధికార ప్రతినిధి, కృష్ణగిరి శ్రీనివాసరావు గారు జనసేన చివరిపల్లి ఇన్ఛార్జ్ అక్కడ నుంచి జాయిన్ అయ్యారు. నమస్తే అండి ముగ్గురికి కూడా. నమస్తే వెంకటేశ్వర రెడ్డి గారు. వెంకటేశ్వర రెడ్డి గారు, పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ మీరు మీతో కలిసి వచ్చే అన్ని అనుబంధ పార్టీలతో కూడా కలిసి నిరసనలు చేపట్టాలి, ఏదో కార్యక్రమాలు చేయాలని కూడా మీరు డిసైడ్ అయ్యారు ప్రజా సంఘాలన్నింటిలో కూడా. సరే, ఏం చేయబోతున్నారు? మీ ప్రాబ్లం ఏంటి? ఎందుకు కూటమి ప్రభుత్వం పైన ఇన్ని విమర్శలు చేస్తున్నారు? మరి మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరేం చేశారు? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని విస్మరించారు అని అంటున్నారు కదా, ఏం విస్మరించిందో ఒకసారి మీ నోటి ద్వారా అసలు వైసీపీలో ఏం జరుగుతోంది, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది అనేది మీరు కూడా ఒకసారి వాళ్ళకి వివరించండి. ముందుగా ప్రైమ్ 9 వీక్షకులకి, ప్యానెల్లో ఉన్న పెద్దలకి, రాష్ట్ర ప్రజలకి, మీకు శుభ సాయంత్రం. మానవుడే మహనీయుడు, మనిషే దేవుడు, సత్యమేవ జయతే. ఇప్పుడు ఏపీలో ఆయన దేనికో అంతర్జాతీయ విషయాలకి అంటగడుతున్నాడు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఏపీలో కర్ణాటక కంటే, తెలంగాణల కంటే, పక్కనున్న రాష్ట్రాల కంటే కూడా ఏపీలో ఎక్కువ రేటు ఉన్నది పెట్రోల్ డీజిల్ ధరలు. ఇవి అందరికీ తెలిసిన విషయమే. రాష్ట్ర విభజన ఏర్పడిన తర్వాత అప్పటి కూటమి ప్రభుత్వం అమరావతి సెస్ పేరిట శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం, వెంకటేశ్వర రెడ్డి గారు 1 మినిట్. వెంకటేశ్వర రెడ్డి గారు 1 మినిట్. శ్రీనివాస్ గారు, మీ సైడ్ నుంచి అనుకుంటా ఏదో సౌండ్ డిస్టర్బెన్స్ గా ఉంది, వేరే వాయిస్ వినిపిస్తుంది. మీరు కొంతసేపు మ్యూట్ లో ఉండండి శ్రీనివాస్ గారు. రైట్, వెంకటేశ్వర ఇప్పుడు ఓకేనండి? ఓకే, చెప్పండి. రాష్ట్ర విభజన ఏర్పడిన తర్వాత మొట్టమొదటి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతి సెస్ పేరిట కూటమి ప్రభుత్వం లీటర్కి 4 రూపాయలు అదనంగా తీసుకునే ఒక సిస్టమ్ తెచ్చింది. దాన్ని మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మేము ఎత్తివేయకుండా కొనసాగించిన తర్వాత మళ్ళీ యువకాలంలో లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, అప్పటి కూటమి భాగస్వామ్య పక్షాలన్నీ మేము వస్తే ఈ దోపిడీని ఆపేస్తాము, ఈ అదనపు సెస్సుల్ని వ్యాట్ని తీసేస్తామని చెప్పేసి మాట్లాడారు. ఈ విషయం గురించి రాష్ట్రంలో అన్ని పక్షాలు కలిసి దేశంలో ఒక రకంగా రేట్లు పెంచి సాకులు చెప్పి, యుద్ధాలు పేరిట సాకులు చెప్పి, బేరాల ధర పెరగకపోయినా, బేరాల ధర తగ్గినప్పుడు తగ్గించకపోయినా వీళ్ళు అదనంగా వసూలు చేస్తున్నారన్న ఉద్దేశంతో చేస్తున్నది ఒక ఎత్తు అయితే, రాష్ట్రంలో అదనంగా వసూలు చేస్తున్న విషయం ఇంకొక ఎత్తు. ఈ అదనంగా వసూలు చేస్తున్న విషయాల మీద మేము ఉద్యమం చేపడితే ఇది వైఎస్ఆర్సీపీకో, లేకపోతే వామపక్షాలకో, లేకపోతే రాజకీయ పార్టీలకో జరిగే నష్టం కాదు. సామాన్య ప్రజలకి, చిరు వాహనదారులకి జరిగే నష్టం. తద్వారా సామాన్య పౌరుల మీద ఈ డీజిల్ రేట్లు పెరగటం వల్ల కూరగాయల మీద పడుతుంది, ఇది అట్లనే నిత్యావసర వస్తువుల సరుకుల మీద పడుతుంది, ప్రతి దాని మీద దీని ఎఫెక్ట్ పడుతుంది. రవాణా మీద పడుతుంది కాబట్టి, రవాణా ట్రాన్స్పోర్ట్ మీద పడుతుంది కాబట్టి ప్రతి అట్లీస్ట్ ఆర్టీసీ బస్ ఛార్జీ మీద కూడా ఇది పడుతుంది. ఇన్ని సమస్యలకు లింక్ అయి ఉంది ఇది. దీనికి తగ్గిస్తామని కానీ, లేకపోతే ఈ విధంగా పెంచడం జరిగిందని కానీ వివరణ ఇవ్వకుండా, ఎప్పుడైతే వీళ్ళు విపక్షాల మీద నోరు పారేసుకొని ఏదేదో సంబంధం లేని లింకులు చెప్తున్నారు అంటేనే వీళ్ళు తప్పు చేశారని అర్థమైనట్టు. అసలు ప్రభుత్వం దేని మీద బాధ్యత తీసుకుంటుంది? విద్య మీద మాకు సంబంధం లేదు, విరాళాలు ఇస్తేనే విద్య నడుపుతామంటుంది. కాలేజీలు అంతే, మెడికల్ కాలేజీలు అంతే, ఆర్టీసీ చివరికి ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయక తప్పదని చెప్తుంది. అన్ని అమ్మేసుకుంటూ పోతే, అన్ని పెంచుకుంటూ పోతే విద్యుత్ ఛార్జీల మీద ఇక పెంచమని హామీ ఇచ్చే అధికారంలోకి వచ్చారు. ఎన్నిసార్లు పెంచారండి? ఎంత పెంచారండి? ఇంతకు ముందు బిల్లు ఎంత వస్తుంది, ఇప్పుడు బిల్లు ఎంత వస్తుందండి? ఇవన్నీ ఇన్ని సమస్యలు పెట్టుకొని బుకాయించేస్తే తగ్గిపోతుందండి.
గ్యాస్ ధరలు పెంచేశారు, పెట్రోల్ ధరలు పెంచేశారు, డీజిల్ ధరలు పెంచేశారు, విద్యుత్ ధరలు పెంచేశారు, విద్యుత్ ధరలు పెంచేశారు, నిత్యావసర వస్తువులు సరుకుల ధరలు పెంచేశారు. పెంచేసి గతం మేము అధికారంలో ఉన్నప్పుడు బాధుడే బాధుడు అని చెప్పేసి మేము వస్తే పెంచకుండా చేస్తామని హామీ ఇచ్చే అధికారంలోకి వచ్చారు. హామీ ఇచ్చే అధికారంలోకి వచ్చారు. రైట్ రైట్ శ్రీనివాస్ గారు మీరు మాట్లాడండి. ఇప్పుడు 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 వీళ్ళు మాట్లాడుతున్న మాటలు ఏంటండి? ప్రజల సామాన్య దాని మీద కూడా అవినీతి ఉంది. కరెంట్ ఛార్జీల మీద కూడా మీరు అవినీతి చేశారు. వీళ్ళు మాట్లాడతారు ఏంటంటే వీళ్ళేదో ఇప్పుడు ఇట్లా మాట్లాడతారు. నీతులు వల్లించబాకండి, దెయ్యాలు వేదాలు వల్లించినట్టు మీరు మాట్లాడుతుంటే. రామకృష్ణ గారు మళ్ళీ వస్తాను. శ్రీనివాస్ గారు మీరు స్పందించండి దీనిపైన.